అందరికీ నమస్కారం. ఏప్రిల్ 22, 2025 ఈ రోజున సరిగ్గా 7 నెలల తర్వాత అనగా నవంబర్ 22, 2025 సంవత్సరం 7 నెలల తర్వాత మన తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ అనే వరి సాగు వేయడం జరుగుతుంది. మనం అంతకన్నా ముందుగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ప్రపంచంలో ఎన్నో వరి వంగడాలు ఉంటాయి. అన్ని వరి వంగడాలు మనం సాగు చేయలేవు. అన్ని వరి వంగడాలు కూడా షుగర్లెస్ కాలేవు. ఆ వరి వంగడం గురించి కొన్ని విషయాలు మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. 7 నెలల తర్వాత మనం విత్తనాలు అదే వరి సాగు చేసినప్పటికీ కూడా CVR పద్ధతిలో ముందుగా ఈ 7 నెలల పాటు మనం కొన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ సోనా గురించి ఏం చెప్పారు, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ గురించి ఏం చెప్పారు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సోనా గురించి ఏం చెప్పారు, ఆ వరి వంగడం క్రియేట్ చేసినటువంటి చెన్నమాధం దామోదర్ రాజు గారు, చెన్నమాధం సురేందర్ రాజు గారు దాని గురించి ఏం చెప్పారు, అసలు తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఎందుకు అయింది, 10 సంవత్సరాల్లోనే భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఆ రైస్ పంపించడం జరిగింది. అంతలో స్పెషాలిటీ ఏముంది దాంట్లో అవన్నీ మనం క్లియర్ కట్గా ఈ 7 నెలల పాటు మనం తెలుసుకోవడం జరుగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ 2021 సంవత్సరం నుంచి దాన్ని ఒక పండగలాగా, ఒక సంబరంలాగా, సేద్యం ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎందుకు ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది అనేది ఈ 7 నెలల పాటు మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఏదో విత్తనాలు చల్లినప్పుడే దాని గురించి తెలుసుకోవాలంటే అది పొరపాటు. ప్రతిరోజు దాని గురించి తెలుసుకోవడం కంపల్సరీ, తెలియజేస్తాం కూడా. రైస్ కొనకపోవడం అది సెకండరీ. ముందు ఒక అవగాహన, దాని గురించి ఒక అవేర్నెస్, పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక అవగాహన, దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ మరి ప్రధానంగా ఆ వరి వంగడం గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరం తెలియజేస్తూ ఉంటాము. 2021లో ప్రారంభించాము. అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ విధి విధానం దానికి ఉంది కాబట్టి మనం దాని గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా తెలంగాణ సోనా గురించి ప్రతి అణువును మీకు తెలియజేయడం జరుగుతుంది. విత్తనాలు చల్లే లోపల 7 నెలలు అయిన తర్వాత మనం ఆ వరి సాగు ప్రారంభించడం జరుగుతుంది. అంతకన్నా ముందుగా KNM త్వరలో ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.